Pollution को opposite plants. So welcome to plantation series, guys. So మనం ప్లాంట్స్ మీద వేరియస్ టాపిక్స్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ విత్ దిస్ ప్లాంట్. సో ఈ ప్లాంట్స్ పొల్యూషన్కి చాలా హెల్ప్ చేస్తాయి. మన వరల్డ్ చాలా పొల్యూషన్ ఉంది, ఇదే హెల్ప్ చేస్తుంది ద ప్లాంట్. దీంతో మీకు చాలా వస్తాయి. ప్లాంట్స్ వల్ల ఫుడ్, ప్లాంట్స్ వల్ల ఆక్సిజన్, ఇంకా ప్లాంట్స్ వుడ్ వల్ల పేపర్. సో ఈ ప్రతి ప్లాంట్ మనకైతే యూస్ఫుల్ అవుతుంది. సో చాలామంది ట్రీస్ని కట్ చేసి బిల్డింగ్స్ కడతారు. ప్రతిసారి అలా చేసినప్పుడు ఒక ట్రీని ప్లాంట్ చేయాలి. మీకు ఈ ఫైనల్ ఎపిసోడ్లో మా గార్డెన్ టూర్స్ అన్నీ చూపిస్తాను, స్టార్టింగ్ విత్ పాయింట్ నెంబర్ 1 ఆఫ్ ప్లాంటేషన్ సిరీస్. సో ప్లాంట్స్ గురించి ఇంపార్టెన్స్ చెప్పడానికి, నెక్స్ట్ ప్లాంట్ కటింగ్ స్టాప్ చేయడానికి, నెక్స్ట్ పొల్యూషన్ని తగ్గించడానికి 3 ఉన్నాయి. దీంతో పాటు 3 ఇంకా వేరే టాపిక్స్ ఉన్నాయి, అవి ప్లాంటేషన్ సిరీస్ అయిపోయాక ఎక్స్ప్లోర్ చేస్తాం. ప్లాంటేషన్ సిరీస్ మెయిన్ పాయింట్, ప్లాంట్స్ గ్రో అయ్యేటప్పుడు ఎంత పెద్దగైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రీ ఆర్ ఎల్స్ ఆ ట్రీ. సో అవి ఎంత పెద్దగా అయ్యాయో చూస్తే, ఈ ఇల్లు టాప్ బిల్డింగ్ టాప్ ప్లేస్నే వరకే వచ్చేసాయి. లీవ్స్ ఇంత హైట్ ఉన్నాయి. సో ఇంత పెద్దగా గ్రో అయితే అంత మంచిగా ఆక్సిజన్, ఫుడ్. సో ఇదైతే మ్యాంగో ట్రీ గైస్. కొంతమందికి మ్యాంగో ట్రీ డార్క్లో సరిగ్గా కనిపించదు. సో ఈ ట్రీ మనకి మ్యాంగోస్ ఇస్తుంది, ఆ సోర్స్ ఆఫ్ ఫుడ్. ఇంకా ఈ ట్రీ ఆక్సిజన్. సో ఇలా మనకి ఇస్తాయి. ప్లాంట్స్ని కట్ చేసేటప్పుడు ఒక న్యూ ప్లాంట్ని ప్లాంట్ చేయాలి, అప్పుడు అయితే ప్లాంట్స్ మంచిగా గ్రో అవ్వచ్చు. ఇంకా మన బిల్డింగ్స్, మోడర్న్ లైఫ్కి, ఇంకా ప్లాంట్స్కి ఈక్వాలిటీ ఉండొచ్చు. ఈ ప్లాంట్ మనీ ప్లాంట్ గైస్. సో ఈ ప్లాంట్ మన మెయిన్ ఫోకస్. సో ప్లాంటేషన్ సిరీస్ ఎందుకు చేస్తున్నాం అంటున్నారు, చాలామందికి స్మోక్తో ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇది. నెక్స్ట్ థింగ్, ప్లాంట్స్ని జస్ట్ ఫర్ ఫన్ కోసం కట్ చేస్తూ ఒక రీజనింగ్ ఉండాలి. దాని తర్వాత మళ్ళీ ఒక ప్లాంట్ పెంచాలి. ప్లాంట్స్ వాటర్తో గ్రో అయినప్పుడు అవి మనకి చాలా సోర్సెస్ ఇస్తాయి. ట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్ సైకిల్ చెప్తా. ఆ ట్రీ చూడండి, ఆ ట్రీ చిన్న ప్లాంట్ నుంచి గ్రో అవుతుంది వాటర్తో. ఆ ట్రీ పెద్దగా అయ్యాక వాటర్ వస్తుంది. ఆ వాటర్ వల్ల ప్లాంట్స్ గ్రో అవుతాయి. ఆ ప్లాంట్స్ ఫార్మ్స్ అవుతాయి. ఫార్మ్స్ వల్ల ఫుడ్ వస్తాయి. ద బేసిక్ ఎలిమెంట్ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ప్లాంట్స్ని గ్రోత్ చేయండి. ఈ సైకిల్ చాలా. సో ప్లాంట్స్ గురించి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఇప్పుడు చెప్తున్నా. సో స్టొమాటా, ద మెయిన్ టాపిక్ ఆఫ్ ఏ ప్లాంట్ పెరగని ముందు, లీఫ్ లేని ముందు కొంచెం లైఫ్లెస్ ఉంటుంది. ఎందుకంటే ప్లాంట్ బ్రీత్ చేయలేదు. లీఫ్ వెనకాల ఈ హోల్స్ చూస్తారు కదా, ఆ హోల్స్ స్టొమాటా. మనకి లంగ్స్ ఎలాగో దానికి స్టొమాటా అలా. కాబట్టి స్టొమాటా నుంచి ఎయిర్ బ్రీత్ చేస్తుంది. ఎయిర్ బ్రీత్ చేసి ఈ ఫుడ్ చేస్తుంది. అండ్ ఎ గ్రీన్ లీఫ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ ఫుడ్ టరీ ఆఫ్ ఎ ప్లాంట్ ఆర్ కిచెన్ ఆఫ్ ఎ ప్లాంట్. సో ఇది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది ఫన్ కోసం ట్రీస్ కట్ చేస్తారు, ఇంకా బిల్డింగ్స్ కోసం చాలా ఫార్మ్స్ అవన్నీ చేస్తారు. దానివల్ల మీకే లాస్. ఈ ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ గైస్. ప్లాంటేషన్ సిరీస్ అని కాదు, ప్రతి చోట మీకు సేవ్ ద ట్రీస్ అని ఉంటుంది. కానీ ఒక ఫన్నీ జోక్ గైస్, డోంట్ టేక్ ఇట్ సీరియస్. సేవ్ ద ట్రీస్ అని పేపర్లోనే రాస్తాం, ఆ పేపర్ ట్రీస్ నుంచే మేడ్ అవుతుంది గైస్. జస్ట్ అ జోక్.
అలా అని వేస్ట్ చేయాలని నేను చెప్పట్లే. సో నేను ఒకప్పుడు నా సెల్ఫే పేపర్ వేస్ట్ చేసాను వాడిని గైస్. స్కూల్లో చాలా క్రాఫ్ట్స్ చేసేవాడిని, మిగిలిన పేపర్ పడేసేవాడిని. ఇప్పుడు నాకు తెలిసింది ఎంత వేస్ట్ అవుతుందో. నేను ఏదో ఈ సిరీస్ కోసం ఏం థింగ్స్ హైడ్ చేయట్లే. సో ద ప్లాంటేషన్ సిరీస్ ఎపిసోడ్ 1 అవుట్ ఆఫ్ విల్ సీ. సో ప్రతి బిల్డింగ్ ఉన్న చోట ఒక ప్లాంట్ ఉండాలి గైస్. మీకు ఆక్సిజన్ దొరకాలి, ఆక్సిజన్ వల్లే బ్రతుకుతాం. ఇవి మనం బ్రీత్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని బ్రీత్ చేస్తుంది, మళ్ళీ మనకు ఆక్సిజన్ ఇస్తుంది. అదే హ్యూమన్ అండ్ ప్లాంట్ బ్యాలెన్స్. హ్యూమన్ అండ్ ప్లాంట్ బ్యాలెన్స్ అంటే హ్యూమన్స్ ప్లాంట్స్ ఈక్వల్గా లివ్ చేయాలి. కానీ ఆ ఈక్వాలిటీ హ్యూమానిటీ పోగొడుతుంది. ఒక కొత్త ఇల్లు కొన్నారు అనుకోండి, అక్కడ అట్లీస్ట్ 1 ప్లాంట్ పెట్టండి. ఆక్సిజన్ సప్లై ప్లాంట్ నుంచే వస్తుంది, మళ్ళీ ఈ ఫుడ్ కూడా ఈ ప్లాంట్ నుంచే వస్తుంది. నెక్స్ట్ పార్ట్ స్టెమ్. ఇది బేసిక్స్ ఆఫ్ ఎ ప్లాంట్. సో వాటర్ సాయిల్లోకి వెళ్ళాక స్టెమ్ తీసుకొని అన్ని లీవ్స్కి పంపిస్తుంది. ఆ లీవ్స్ ఇలా ఫుడ్ చేసి స్టెమ్కి వెళ్తే అన్ని పార్ట్స్కి తెలుస్తుంది. నెక్స్ట్ రూట్స్ గైస్. రూట్స్ లేకపోతే ప్లాంట్కి సపోర్ట్ ఉండదు. లేదంటే రూట్స్ నుంచి వాటర్ స్టెమ్లోకి వెళ్తుంది, సపోర్ట్ ఉండదు, ప్లాంట్స్కి లైఫ్ ఉండదు గైస్. సో that is episode 1 of plantation series. Bye guys.